హైపోస్పేడియా సర్జరీ తర్వాత కామన్గా వచ్చే ఇబ్బందులు ఏంటి? నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. హైపోస్పేడియాస్ ఆపరేషన్ అయిన వెంటనే కొన్నిసార్లు మనకు ఇన్ఫెక్షన్ రావడము, లేకపోతే బ్లడ్ క్లాట్స్ ఏర్పడము, ఇట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు. ఆపరేషన్ తర్వాత ఎప్పుడైతే మనము యూరిన్కి వెళ్ళే ట్యూబ్స్ తీస్తామో అప్పుడు కొన్నిసార్లు కుట్లు మానకపోవడం వల్ల యూరిన్ లీక్ అవ్వడం జరుగుతుంది. దీన్నే ఫిస్టులా అంటాం. ఇవి అర్లీగా వచ్చే కాంప్లికేషన్స్. లేట్గా తీసుకుంటే కొన్నిసార్లు మనం వేసిన కుట్లు కొద్దిగా టైట్గా అయిపోయి స్టీనోసిస్ అని, అంటే నారో అయిపోవడం, అలా జరిగే అవకాశం ఉంది. ఈ పీనిస్ యొక్క వంకర ఏదైతే అంటున్నామో కార్డీ అని, ఇది మనం కరెక్షన్ చేస్తాం. కానీ ఎప్పుడైతే పిల్లాడు టీనేజ్లోకి వచ్చి మళ్ళీ పీనిస్ యొక్క లెంగ్త్ పెరుగుతుందో కొన్నిసార్లు ఈ కార్డీ అనేది మళ్ళీ ఏర్పడడం జరగచ్చు. అందుకే హైపోస్పేడియాస్ ఆపరేషన్ మనం 1 to 1.5 year ఏజ్లో చేసినా ఈ పిల్లాడిని మనం టీనేజ్ వరకు కూడా ఫాలోఅప్ చేసి చూడాలి. సో ఇవి కామన్గా ఉన్న కాంప్లికేషన్స్ హైపోస్పేడియాస్లో.